ఇక అప్డేట్ చూస్తే సత్తెనపల్లిలోని గుడిపూడి గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రం, హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను త్వరలో అమలు చేస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గత ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసిందని ఆయన ఆరోపించారు. మేలు చేయాలని చంద్రబాబు నాయకత్వంలో మీ ఎంపీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చాలా వరకు ప్రయత్నం చేశాం. వాళ్ళు కూడా మార్కెట్ ఇంటర్వెన్స్ ఇవ్వండి, 11,700కు తగ్గితే ఆ ధర మీరు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కానీ గుంటూరు మిర్చి అటు చూస్తే మన గుంటూరు రైతులే కాదు, ఖమ్మం నుంచి వస్తున్నాయి, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నాయి. ఎవరు మిర్చో ఎవరికో తెలియదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పైసా మన రైతుకి వెళ్ళాలని ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేస్తున్నాం. ఈ జిల్లాలో ఎవరైతే మిర్చి పండించారో ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు డైరెక్ట్ గా రైతుకి వెళ్లే విధంగా ఒక ఆలోచన చేస్తాం. త్వరలోనే మిర్చి రైతులందరికీ ఆదుకునే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రైతుకి